నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీమన్నారాయణుని దశావతారాల్లో మొదటి 4 సద్యోజాతాలు, అంటే గర్భవాసం లేకుండా సంకల్పమాత్రాన ఆవిర్భవించిన అవతారాలు. ఆ అవతారాల్లో చివరిది నృసింహ అవతారం. నారాయణుని దశావతారాల్లో నరమృగ మిశ్రమ రూప అవతారం ఇదొక్కటే. దక్షిణ పథంలో నృసింహ ఆరాధన వేదకాలం నుంచి కొనసాగుతుంది. మన రాష్ట్రంలో నారసింహుల మూలక్షేత్రాలు 32 ఉన్నాయి. ఆ 32 క్షేత్రాల పరంపరలో 32వ క్షేత్రంగా వెలసిల్లుతోంది భీముని పట్టణంలోని ప్రహ్లాద వరద శ్రీ శాంత నృసింహస్వామి దివ్య సన్నిధి. లక్ష్మీనారాయణ స్వరూపంగా నృసింహుడు అలరారే ఈ దేవస్థానంతో పాటు భీమసేన ప్రతిష్ఠిత భీమేశ్వర స్వామి ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. భీమిలికి భీముని పట్నం అనే పేరు సుప్రసిద్ధమైంది. ఈ పట్టణానికే ఏకచక్రపురం అనే పురాణ నామము కూడా ఉంది. శంకర భగవత్పాదులు 32వ నృసింహ మూల క్షేత్రాల గురించి నరసింహ ప్రాచీన గాథాలహరిలో పేర్కొన్నారు. అర్ధోదయ, మహోదయ పుణ్యవేళ నృసింహుడు తన మూల రూపమైన శ్రీమన్నారాయణుగా ఈ క్షేత్రములో అవతరించాడని ప్రతీతి. బ్రహ్మ రుద్ర విష్ణు సమన్వయ నారాయణ స్వరూపమే నృసింహస్వామి. నా మృగం నా మానుషం, ఇది మృగమూ కాదు మనిషి కాదు అని వ్యాసవచనం. అంటే నరసింహం అంటూనే రెండూ కాదు అని చెప్పడం ఇందులోని ఆంతర్యం. ద్వంద్వాత్మక జగమంతా పరమాత్మ స్వరూపమే అని చాటి చెప్పడమే నృసింహావతార ప్రత్యేకత. ఆ అవతార పరంపరలో ఉగ్ర నరసింహం నుంచి ఎన్నో రూపాలు అభివ్యక్తమయ్యాయి. ఆ సంవిధానములోనిదే ప్రశాంత నృసింహస్వామి రూపం. గర్భాలయములో సంపూర్ణ నారాయణ స్వరూపంగా స్వామి తేజరిల్లుతూ భీమిలి సౌమ్యగిరిపై ఆనందరూపునిగా దర్శనమిస్తున్నాడు. ప్రహ్లాదుని రక్షణ కోసం విష్ణువు ఉగ్ర నరసింహునిగా అవతరిస్తే ఆ ఉగ్రస్వరూపాన్ని ఉపశమింపచేయమని దేవతలు మునులు వేడుకున్నారు. అప్పుడు ప్రహ్లాదుని కోరికపై ఉగ్ర నరసింహుడు శాంతరూపధారిగా శ్రీమన్నారాయణ రూపధారిగా ఈ క్షేత్రంలో తేజరిల్లాడని క్షేత్ర పురాణం ద్వారా వెల్లడి అవుతోంది. నృసింహ జయంతి, నృసింహ ద్వాదశి వంటి పర్వదినాలతో పాటు శ్రీవైష్ణవ సంబంధిత పుణ్యతిథులు, పర్వాలన్నీ ఈ క్షేత్రంలో నేత్రపర్వంగా కొనసాగుతాయి. ఈ ఆలయంలో విఖ్యాతిగాంచిన భీముని పట్టణంలో ఉన్న మరో ప్రాచీన ఆధ్యాత్మిక సన్నిధి భీమేశ్వర ఆలయం. పాండవులు అరణ్యవాసాన్ని ముగించి అజ్ఞాతవాస ప్రారంభానికి ముందు పాండవులు అప్పట్లో ఏకచక్రపురంగా వ్యవహరించే ఈ ప్రాంతంలో నివాసం ఉన్నారని స్థల పురాణం. ప్రజల్ని పట్టిపీడిస్తున్న బకాసురుణ్ణి భీముడు ఈ ప్రదేశంలోనే వధించాడని ప్రతీతి. శివానుగ్రహంతోనే తాను బకాసుర వధ చేశానని భావించిన భీముడు అనంతరం ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఇది భీమసేనుడు ప్రతిష్ఠించిన లింగాకృతి కావడంతో ఈ క్షేత్రం భీమేశ్వర సన్నిధిగా విఖ్యాతిగాంచింది. ఐశ్వర్య సిద్ధి, మనోదృఢత్వాలు ఏర్పడతాయని ప్రతీతి. ద్వాపరయుగంలో ఈ ప్రాంతంలో నివసించిన పాండవులు ప్రతినిత్యం ఈ నీలకంఠేశ్వరుడికి సమార్చన నిర్వహించేవారని ఈ క్షేత్ర వైభవం వెల్లడి చేస్తుంది. జేగురు వర్ణం, పసుపు వర్ణాల మేళవింపులతో ఉండే ఆలయ గోపురాలు అలనాటి ప్రాచీనతను ప్రకటిస్తాయి. ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నకు సాకార రూపమే కృష్ణావతారం. లౌకిక ఆధ్యాత్మిక అంశాల మేలు కలయికగా జగన్నాయకుడు శ్రీకృష్ణుడు తన అవతార మూర్తిమత్వాన్ని ప్రకటించాడు. శ్రీహరి దశావతారాల్లో కృష్ణావతారానికి ఎంతో ప్రత్యేకత ఉంది. జగదాచారునిగా గీతను బోధించాడు పరమాత్మ. అలాంటి నీలమేఘశ్యాముడు వేణుగోపాల స్వామిగా అచ్చవతారమూర్తిగా భీమిలిలో కొలువుదీరి ఉన్నాడు. మధురాధిపతే అఖిలం మధురం అన్నట్లుగా ఎక్కడ కృష్ణపరంధాముడు నెలకొంటాడో అక్కడ మృదుమధురత్వం రాజిల్లుతుంది.
భీమిలిలో నెలకొన్న రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయానికి ఎంతో ప్రాశస్త్యముంది. 1701వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. వసుదేవుని సుతుడు, దేవకీ పరమానందకారకుడైన పరమాత్మ మురళీగానలోలునిగా ఇరుదేవేరులతో కొలువుతీరి ఉంటాడు. మూలవరులకు వివిధ ద్రవ్యాలతో చేసే అభిషేక వేడుక నయనానందకరంగా శోభిల్లుతుంది. మంగళ నీరాజన వెలుగుజిలుగుల్లో మాధవుడు మనోహరంగా గోచరమవుతాడు. ఛత్రపతి శివాజీ వారసుడు రావూజీ భోంస్లే డచ్ స్థావరమైన భీమునిపట్నంపై దండెత్తాడు. 326 అశ్విక దళంతో భోంస్లే ఇక్కడికి తరలివచ్చి దుర్భేద్యమైన డచ్ స్థావరాన్ని ధ్వంసం చేశాడని చెన్నై సెంట్రల్ లైబ్రరీలో ఉన్న చారిత్రక కథనాలు వెల్లడిస్తున్నాయి. డచ్ వారి కోటను కొల్లగొట్టడానికి శక్తియుక్తులకు విఠలుని కృపావైభవమే కారణమని భావించి రావూజీ భోంస్లే శ్రీకృష్ణాలయాన్ని నిర్మించాడు. పండరీపురవాసుడైన విఠలుణ్ణే భోంస్లే వేణుగోపాలకృష్ణునిగా దర్శించాడు. ఆ తరువాత విజయనగర్ రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. స్థానికుల సహకారంతో ఈ కృష్ణ సన్నిధానం దినదిన ప్రవర్ధమానమై నిత్య నైమిత్తిక కర్మానుష్ఠానంతో అలరారుతోంది. భీమిలి భీమేశ్వర ఆలయంలోనే జగన్నాథస్వామి, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సమేత నగరేశ్వర స్వామి వార్ల ఆలయాలు కూడా ఉంటాయి. జగన్నాథస్వామి ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకునిగా వ్యవహరిస్తున్నాడు. శివకేశవుల అభేదంగా ఈ భీమిలి పట్టణంలో హరిహరులిద్దరూ వివిధ నామధేయాలతో నెలకొని ఉండటం ప్రత్యేకతను సంతరించుకుంది. పురుషోత్తమ క్షేత్రం భాసిల్లుతోన్న పూరీ సన్నిధిలో గోపాలదేవుడు జగన్నాథునిగా, సోదరుడు బలభద్రునితో, సోదరి సుభద్రతో నెలకొని ఉంటాడు. దారువృక్షాలతో తీర్చిదిద్దే ఆ మూర్తుల స్వరూపాలు ఎంతో విలక్షణంగా, వైవిధ్యంగా ప్రస్ఫుటమవుతాయి. ఆ రూపాలే జగన్నాథ సన్నిధానాలలో కొలువు తీరుతాయి. ఆ సంవిధానంలోనిదే ఈ జగన్నాథ ఆలయం. సోదరీ సోదరుల సహితంగా గోవిందుడు నెలకొన్న ఈ సన్నిధిలో అనంత పద్మనాభస్వామి పంచలోహమూర్తి దివ్య ప్రభాభాసితంగా ఉంటుంది. ఇదే లోగిలిలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవితో పాటు నగరేశ్వర స్వామి నెలవు కూడా ప్రత్యేకంగా అమరి ఉంటుంది. శ్రీవాసవీదేవి పదకమల సేవా శతకోటి పుణ్యాల పండించు తీవా. శ్రీవాసవీదేవి పదకమల సేవా శతకోటి పుణ్యాల పండించు తీవా. 1879వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని నిర్మించారు.
హ్రీంకార శ్రీకార సాకార శ్రీగంగమాంబాధరా భూతేశ పరమేశ భవనాశ భువనేశ శ్రీగౌరి బింబాధర. సంపూర్ణ రజతమయ ధ్యాన స్వరూపునిగా శివుడు పానవట్టంపై తేజరిల్లుతాడు. శాంత నారసింహ స్వరూప దర్శనం భక్తులకు సకల ఐహిక ఆముష్మిక సంపదల్ని చేకూరుస్తుంది. నిత్య జీవన వ్యవహారంలో సౌమనస్యాన్ని కలిగింపచేస్తుంది. విశాఖ నుంచి ఆనందపురం, తగరపు వలస మీదుగా భీమినికి రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. చెన్నై నుంచి కలకత్తా వెళ్లే 5వ సంఖ్య జాతీయ రహదారి నుంచి విశాఖ మీదుగా కూడా భీమిలిగా విఖ్యాతిగాంచిన భీముని పట్టణంలోని క్షేత్రాల సందర్శన ఆధ్యాత్మిక, పర్యాటక, మనోల్లాసకరమైన అనుభూతిని కలిగిస్తుంది. పురాణకాల క్షేత్రం శాంత నృసింహ ఆలయం, ఇతిహాసకాల ఆలయంగా భీమేశ్వరాలయం, చారిత్రక యశస్సుతో కూడిన శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయాలు ఈ భీమిలి లోగిలిలో వైవిధ్యభరితంగా ప్రకటితమవుతున్నాయి. పురాణ, ఇతిహాస, చారిత్రక ప్రశస్తి ఉన్న భీమిలి క్షేత్ర దర్శనం తీర్థయాత్రికులకు మరువలేని మధురానుభూతుల సమ్మేళనం. మరో క్షేత్ర సందర్శనముతో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.